హలో డిజిటల్ టెకీస్, నా పేరు సందీప్ చింతలపూడి. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. సో నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ లో ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక సో మనం ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే కనుక సక్సెస్ అవుతామని చెప్పి చేయడం జరిగింది. ఆ వీడియోకి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో లెంత్ మాత్రం ఎక్కువగానే ఉంది. సో ఎంత ఎక్కువగా ఉందని కాదు, దాంట్లో ఎంత కంటెంట్ ఉంది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకసారి కంపల్సరీ దాన్ని చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు. 10 minutes లో 5 minutes లో వీడియో కంప్లీట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇది ఒక ట్యూటోరియల్ ఛానల్. సో ఈ ట్యూటోరియల్ కూడా అన్ని కూడా ఒక మార్కెటింగ్ సబ్జెక్ట్ సంబంధించినవి, అంటే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ లో మనం ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉపయోగపడతాయని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి వేరే టాపిక్స్ ఏమి తీసుకురావట్లేదు, కేవలం డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో అందుకని మన వీడియోస్ ఏమవుతాయి, కొన్ని లెంత్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీరు లెంత్ ఎక్కువగా ఉన్న స్కిప్ చేస్తే మీరు సబ్జెక్ట్ ని మిస్ అయిపోతారు. సో ఇదంతా కూడా ఒక మార్కెటింగ్ సబ్జెక్ట్, ఓకేనా? అయితే నిన్న వీడియోలో మనం ఏం చేసామంటే కనుక ఒక స్పెసిఫిక్ నీషెస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఏ నీషెస్ లో వెళ్తే మనం తొందరగా ర్యాంక్ అయ్యి మన వెబ్సైట్ కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ మనం ఈ కెరియర్ లో తొందరగా సక్సెస్ అవుతామో దాని గురించి చెప్పడం జరిగింది అనమాట. అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే కనుక ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నీష్ తీసుకోవచ్చు. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి కొంత కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఐడియాస్ అనేవి కావాలి. సో ఐడియాస్ లో మనకి చాలా మంది అంటే క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. అంటే చాలా మంది బిగినర్ కానీ లేకపోతే బయట ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటారో గూగుల్, యూట్యూబ్ కానీ ఇలాగా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ రిలేటెడ్ గా సెర్చ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే కనుక హౌ టు విన్, లేకపోతే హౌ టు గెయిన్ హైట్, హౌ టు ర్యాంక్ ఇన్ యూట్యూబ్, హౌ టు సెర్చ్ ఇన్ గూగుల్, హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. సో ఇలాగ హౌ టు కానీ, హౌ అని కానీ, లేకపోతే వెన్ అని కానీ, సో ఈ విధంగా మనకి క్వశ్చన్ రిలేటెడ్ గా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ కీవర్డ్స్ ఎక్కువగా క్వశ్చన్ రిలేటెడ్ గా ఏమేమి యూజ్ చేస్తారంటే కనుక వెన్, హూ, వై, హౌ, సో వేర్. సో ఇలా మనకి కొన్ని క్వశ్చన్ రిలేటెడ్ గా ఉంటాయి కదా. ఇటువంటి కీవర్డ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలని ఈ రోజు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఒక వెబ్సైట్ ని చూపించబోతున్నాను. సో ఆ వెబ్సైట్ అనేది మీకు ఇటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సో పీపుల్ ఎలాంటి క్వశ్చన్స్ కి సెట్ చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తే సెట్ చేస్తున్నారు గూగుల్లో, యూట్యూబ్ లో ఎక్కడి నుంచి సెట్ చేస్తున్నారు, ఇవాళ మీకు ప్రతి ఒక్కరు కూడా తెలియడం జరుగుతుంది. సో ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఎటువంటి టాపిక్ తీసుకున్నా సరే ఆ టాపిక్ మీద మీకు హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటి మీద మీరు కంటెంట్ అనేది ఫుల్ గా పబ్లిష్ చేసి మీరు ట్రాఫిక్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ రిలేటెడ్ వెబ్సైట్స్ ని డిజైన్ చేసుకొని, లేదా మీరు ప్రెసెంట్ ఉన్న వెబ్సైట్ లో క్వశ్చన్ రిలేటెడ్ గా టాపిక్స్ తీసుకోవడం వల్ల మీకు తొందరగా ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు అంటే కనుక ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. సో కీవర్డ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి. దాంట్లో మనకి ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. అంటే ఎవరికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో, సో పర్టికులర్ గా హౌ టు బై ఏ బెస్ట్ పవర్ బ్యాంక్ ఇన్ 2020 అనే ఒక క్వశ్చన్ అనేది నేను గూగుల్లో రైస్ చేశాను. సో ఇక్కడ నాకేంటంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి గూగుల్ ఏం చేస్తుందంటే దానికి ఎగ్జాక్ట్ ఎవరైతే కీవర్డ్స్ యూస్ చేశారో, ఎవరైతే టైటిల్ యూస్ చేశారో, ఎవరైతే వాళ్ళ మెటా డిస్క్రిప్షన్ లో ఆ పర్టికులర్ కీవర్డ్ ని యూస్ చేశారో వాళ్ళ యొక్క వెబ్సైట్ ని ర్యాంక్ చేయడానికి ఉంటుంది. సో దీనికి మనకి వెబ్సైట్ యొక్క ఏజ్ అనేది అవసరం లేదు, అదేవిధంగా వెబ్సైట్ యొక్క అథారిటీ అనేది అవసరం లేదు. సో మీ వెబ్సైట్ లో ఉండే కంటెంట్ అండ్ దెన్ కీవర్డ్స్ మీ వెబ్సైట్ ని ఆటోమేటిక్ గా ర్యాంక్ చేస్తాయి. అండ్ దెన్ ఇది ఏమవుతుందో మీకు లాంగ్ టైల్ కీవర్డ్ కింద కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లాంగ్ టైల్ కీవర్డ్ అవుతుంది కాబట్టి తొందరగా మీరు గెయిన్ అయ్యి మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏంటి, దాంట్లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, సో ఈ కీవర్డ్స్ అనేవి ఎలా సెట్ చేసి మనం దాన్ని మన వెబ్సైట్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. సో మనం ఏదైతే నీష్ మీద ఆర్టికల్స్ రాస్తున్నామో, మనం ఏదైతే నీష్ మీద బ్లాగింగ్ చేస్తున్నామో ఆ నీష్ కి సంబంధించిన క్వశ్చన్ కి రిలేటెడ్ ఆర్టికల్స్ ఏ విధంగా రాయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని కంటెంట్ క్రియేషన్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. సో ఇప్పుడు మనం చూపెట్టేది ఏంటంటే ఒక వెబ్సైట్ మీకు చూపించబోతున్నాను. సో దానికి ముందుగా మీరు ఏం చేయాలంటే గూగుల్లో డిజిటల్ కమో అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అంతా రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు మెనూలో టూలో నాకు ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టూర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఏవైతే టూల్స్ కావాలో వాటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను ఇక్కడ 1 by 1 ఇవ్వడం జరిగింది. మీరు టోటల్గా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే కనుక క్వశ్చన్స్ కీవర్డ్ టూల్ ఫర్ కంటెంట్ క్రియేషన్ అనేసి నేను ఇక్కడ ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ మార్క్ సింబల్ కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అనే ఆప్షన్ చూసారా. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే కనుక ఆన్సర్ ద పబ్లిక్. అంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, అంటే
ఎవరైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ సెర్చ్ చేస్తున్నారని చెప్పి ఈ వెబ్సైట్ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఉపయోగించి మీరు చాలా అట్రాక్టివ్ కంటెంట్ బిల్డ్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని చాలా బాగా పెంచుకోవచ్చు. సో అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అంతా కూడా చూపిస్తాను. సో దానికంటే ముందుగా మీరు ఈ వీడియో అనేది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, సో మనం మనీతో పాటు పాపులారిటీ ఏ విధంగా పెంచుకుంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్లో 100% సక్సెస్ అవుతాం ఏంటని చెప్పి నేను డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. సో వీడియో లెంత్ ఎక్కువ ఉందని మాత్రం మీరు స్కిప్ చేసి చూడకండి. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కనుక ఈ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ వీడియోని చూడండి. సో ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో అంటే క్వశ్చన్స్ రిలేటెడ్గా ఆర్టికల్స్ని ఏ విధంగా రాయొచ్చు, సో ఎటువంటి టాపిక్స్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో దీంట్లో మనం యూస్ చేసేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ని యూస్ చేస్తున్నాం. అంటే మీరైతే నీష్ అంటే మీరైతే టాపిక్ మీద ఆర్టికల్స్ రాస్తున్నారో దానికి సంబంధించి మనం క్వశ్చన్స్ అనేవి దీంట్లో సెట్ చేస్తాం. సో వన్స్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఊబర్ సజెస్ట్ అనే ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉపయోగిస్తాం గూగుల్కి. ఒకవేళ మీరు కనుక ఊబర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ ఉపయోగించకపోతే కనుక గూగుల్లో మీరు ఊబర్ సజెస్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేసి ఈ విధంగా ఎంటర్ చేయడం ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఊబర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని, దీని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను. సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది, మీరు యాడ్ చేసుకొని యూస్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో మీరు సైన్ ఇన్ అవ్వండి, మీ జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కీవర్డ్ రీసెర్చ్ కావాలి అంటే మీ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు, ట్రెండ్ ఎలా రన్ అవుతుంది, సో ఎస్ఈఓ డిఫికల్టీ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు దీన్ని ప్రీమియం వర్షన్ తీసుకోవచ్చు. పర్ మంత్ మీకు 1000 రూపీస్ అవుతుంది. బట్ ఫ్రీ లెవెల్తో సరిపోతుందండి, మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వన్స్ ఎక్స్టెన్షన్ అనేది మీకు యాడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు కనిపిస్తుంది కదా యూ సింబల్ తోటి. సో ఇది ఊబర్ సజెస్ట్ వల్ల ఎక్స్టెన్షన్. సో మీరు ఈ విధంగా రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. సో చాలా మంది ఇంటర్నెట్లో డిఫరెంట్ వేస్లో సెర్చ్ చేస్తుంటారు. దాంట్లో ఎక్కువగా సెర్చెస్ అనేవి మనకి క్వశ్చన్ రిలేటెడ్గా ఉంటాయి. హౌ టు ఎర్న్ మనీ, హౌ టు రీచ్ హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే కనుక మనం గూగుల్ ఓపెన్ చేద్దాం. సో గూగుల్ ఓపెన్ చేసిన మనకి క్వశ్చన్ రిలేటెడ్గా కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి బేసిక్గా ఎంటర్ చేస్తుంటాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ హౌ అని ఎంటర్ చేసి స్పేస్ ఇస్తున్నాను. సో స్పేస్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు హౌ టు డౌన్లోడ్ యూట్యూబ్ వీడియోస్, హౌ టు డిలీట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, how many states in India, how to calculate percentage, how to lose weight, how to take screenshot in laptop, how to delete Gmail account. సో ఇలా మనకి హౌ టు అనే దాని మీద ఇన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే వేర్ అని ఎంటర్ చేశాను. సో వేర్ యామ్ ఐ, వేర్ ఈజ్ మై ఫోన్, వేర్ ఈజ్ మై ట్రైన్, వేర్ టు వాచ్ IPL 2020, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. సో ఇలా మనకి కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మనం ఇప్పుడు హౌ చూసాము, వేర్ చూసాము. నెక్స్ట్ చూసినంత వాట్ ఈస్ మై IP, వాట్ టు వాచ్, వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ ప్లాస్మా, వాట్ ఈస్ సెక్స్, వాట్ ఈస్ కోడింగ్, వాట్ ఈస్ కరోనా వైరస్. ఇలా మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మన గూగుల్లో ఏమవుతుందంటే కొన్ని లిమిటెడ్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ 10 రిజల్ట్స్ కంటే ఎక్కువ రావట్లేదు. ఇవన్నీ కూడా పాపులర్ సెర్చెస్. బట్ ఈ పాపులర్ సెర్చెస్ మనం యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కాంపిటీటర్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళని మనం టార్గెట్ చేసి ర్యాంక్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. బట్ ఎవరైతే బిగినర్ లెవెల్లో ఉన్నారో, ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క వెబ్సైట్ని తొందరగా ర్యాంక్ చేయాలి అనుకుంటారో, సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లో కాంపిటీషన్ కీవర్డ్స్ అంటే SEO డిఫికల్టీ అని తక్కువగా ఉన్న కీవర్డ్స్ కావాలి. సో దాని గురించి మనం ఈ వెబ్సైట్ని ఉపయోగించబడుతున్నాం. సో ఈ వెబ్సైట్లో మనకి థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రాకపోతున్నాయి. సో ఈ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్లోంచి మీరు తక్కువ డిఫికల్టీ ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ రూపంలో పెట్టి తొందరగా ర్యాంక్ అయ్యి మీ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఎందుకు మీ వెబ్సైట్కి తొందరగా ట్రాఫిక్ వస్తుంది అంత బాగా చెప్తున్నా అంటే మనం ఇక్కడ ఏవైతే సెర్చెస్ చూస్తున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే కనుక వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ కరోనా అనేసి ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సిమ్టమ్స్ ఆఫ్ కరోనా అనేది ఒక హెల్త్ రిలేటెడ్ కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకా హెల్త్ ఇన్ఫో అనేసి క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం చూసినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ మనం ఏవైతే ఉంటాయో, ఏవైతే సెర్చ్ చేసామో ఆ పర్టికులర్గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటున్నామంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ అంటాం, లేదా లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటాం. సో ఇటువంటి కీవర్డ్స్ తోటి మన వెబ్సైట్ అనేది తొందరగా ర్యాంక్ అవుతుంది, ఎందుకంటే కాంపిటీటర్స్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ని తీసుకోబోతున్నా అండి. హౌ టు సర్వైవ్ అనే ఒక ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకున్నట్టే కనుక హౌ టు సర్వైవ్ మీద క్లిక్ చేసి నేను స్పేస్ ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక హౌ టు సర్వైవ్ COVID-19, హౌ టు సర్వైవ్ కరోనా, హౌ టు సర్వైవ్ హార్ట్ అటాక్, హౌ టు సర్వైవ్ కోవిడ్, హౌ టు సర్వైవ్ 5 hours ఆఫ్ స్లీప్. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఏం చేద్దాం అంటే హౌ టు సర్వైవ్ డిప్రెషన్ అని కానీ లేదా హార్ట్ అటాక్, ఇవి రెండు కూడా మనకి
కరోనాకి రిలేటెడ్గా కాకుండా వేరే ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటున్నాను. సో హార్ట్ అటాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనకి ఏ విధంగా సెర్చెస్ ఉన్నాయి, అదేవిధంగా దీని యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది ఏంటనేది మనం ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో మనం ఇక్కడ సెర్చెస్ అనేవి తీసుకుంది ఇండియా రిజల్ట్స్ ప్రకారం తీసుకున్నామండి. నేను ఇండియానే కాదు, ఇది డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి కీవర్డ్స్ అనేవి. ప్లస్ ఇది లాంగ్ టైల్ కీవర్డ్ కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ ఇండియాలో అయితే సెర్చెస్ అనేవి ఎవ్రీ మంత్ 90 సెర్చెస్ అవుతున్నాయి. అండ్ మనకి SEO డిఫికల్టీ అనేది చాలా తక్కువగా ఉంది, 6555 ఉంది. సో ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాం అంటే కంట్రీ అనేది చేంజ్ చేద్దాం. అసలు యూఎస్లో ఎలా అయితే సెర్చ్ చేస్తున్నారో, లేకపోతే యూఎస్లో అయితే మనకి SEO డిఫికల్టీ ఎలా ఉంది అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో నేను ఏం చేస్తున్నాను అంటే యునైటెడ్ స్టేట్స్కి చేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను యునైటెడ్ స్టేట్స్కి చేంజ్ చేయడం జరిగింది. అగైన్ మళ్ళీ నేను ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నాను, ఎందుకంటే మనం యూఎస్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సెర్చ్ రిజల్ట్స్ అన్ని కూడా మారాలి. దాని గురించి నేను రీఫ్రెష్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి సెర్చెస్ అనేవి పెరిగాయి. ఎంత వచ్చాయంటే 320 సెర్చెస్ రావడం జరిగింది. సో CPC చూస్తే మీరు షాక్ అవుతారు, $5 ఉందండి. మనం అయితే కీవర్డ్ తీసుకున్నామో హౌ టు సర్వైవ్ హార్ట్ అటాక్ అనేది, ఈ కీవర్డ్కి మనకి CPC అనేది $5 ఉంది. అంటే మనకి మంత్లీ సెర్చెస్ 320 ఉన్నాయి. కేవలం మీకు దాంట్లో 50 సెర్చెస్ వచ్చినా సరే ఈ సెర్చ్లో మీకు ఏదైనా క్లిక్ జనరేట్ అయితే $5 రావడానికి ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు SEO డిఫికల్టీ అనేది చూడాలి. అదేవిధంగా దాని రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే హౌ టు సర్వైవ్ హార్ట్ అటాక్ అనే ఆప్షన్ ఉంది. దాని పక్కన మనకి SEO డిఫికల్టీ బిలో 10 ఉంది. సో ప్రతి ఒక్క కీవర్డ్ కూడా మనకి బిలో 10 కానీ బిలో 5 మాత్రమే కనిపిస్తుంది. అంటే మీరు ఈజీగా ర్యాంక్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇలాగా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాం. అయితే మనకి ఈ వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు ఇప్పుడు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఈ వెబ్సైట్లో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి అంటే మీరు ఏదైనా నీష్ బేస్గా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి అనుకుంటారు. ఇక్కడ నేను చికెన్ రెసిపీ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మనకి రెసిపీస్ పరంగా ఎక్కువ మంది సెర్చ్ చేస్తుంటారు కదా. సో నేను చికెన్ రెసిపీ అని ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చికెన్ రెసిపీకి సంబంధించి ఎవరైతే క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారో, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు కూడా ఏదైతే కీవర్డ్ని టార్గెట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ కీవర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో మనకి ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే కనుక సో దీంట్లో మనకి హౌ అనేది ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకనేసి నేను హౌలోకి వెళ్తున్నాను. హౌ చికెన్ సలాడ్ రెసిపీ అని ఇలా మనకి రెసిపీస్ పరంగా రావడం జరిగింది. సో నేను దీంట్లో నుంచి నేను ఒక రెసిపీని సెలెక్ట్ చేశాను. సో రెసిపీ ఏంటంటే హౌ హెల్తీ చికెన్ రెసిపీ అనేసి నేను ఎంటర్ చేయడం జరిగింది. సో సెర్చెస్ ఏమున్నాయి ఏంటి అని మనం ఒకసారి గూగుల్ సెర్చ్ లోడ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో మనం వెయిట్ చేద్దాం. సో దీనికైతే సెర్చెస్ అయితే ఏమీ లేవు, బట్ SEO డిఫికల్టీ అని 4 ఉంది. బట్ అయినా కానీ మీరు ఇటువంటి టాపిక్స్ని కూడా మీరు చేయొచ్చు. ఎవరైనా ఫ్యూచర్లో సెర్చెస్ ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ మనకి సెర్చెస్లో రన్ అవుతున్న డేటా కాబట్టి మనకి వీటిని మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక ఇంకోటి చికెన్ సలాడ్ రెసిపీ. సో మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నిజంగా ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు, బట్ అయితే వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో దీనికి కూడా మనకి ఎక్కువ సెర్చెస్ అనేవి లేవు. సో చూడాలి మనం ఇంకా బెస్ట్ కీవర్డ్స్ ఏమన్నా ఏంటి అని. సో మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అన్నీ కూడా టచ్ చేసి చూడండి. సో మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయడమే కదా, మనం చేసేది ఏం లేదు. క్లిక్ చేస్తుంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంటుంది. సో మీరు ఏంటంటే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ స్పెండ్ చేస్తే మీరు ఈ కీవర్డ్స్ అన్నీ కూడా డేటా అంతా ఫెచ్ చేయొచ్చు. సో ఫెచ్ చేసిన తర్వాత దాంట్లోంచి మనకి ఏదైతే బెటర్గా రిజల్ట్స్ ఉంటుందో, ఏదైతే మనకి బెటర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చూసి దాన్ని బేస్ చేసుకొని మనం SEO డిఫికల్టీ ఎలా ఉందని చూసి మనం ఈజీగా ఆర్టికల్స్ రాయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి లోడ్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక దీనికి 20 సెర్చెస్ వచ్చాయి. ఓకే, చికెన్ రెసిపీ ఐడియాస్ అనేసి రావడం జరిగింది. సో చికెన్ రెసిపీ ఐడియాస్ గురించి మనం చూసినట్టయితే కనుక 20 రావడం జరిగింది. ఈ 20లో అగైన్ మళ్ళీ SEO డిఫికల్టీ చూస్తే 7 మాత్రమే ఉంది. సో ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే జియోగ్రఫికల్గా కూడా క్వశ్చన్స్ అనేవి చూడవచ్చు. నేను ఏం చేస్తున్నాను అగైన్ మళ్ళీ న్యూ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మనం ఒక ఇప్పటివరకు కీవర్డ్ బేస్ చేసుకొని చూసాము. అలా కాకుండా మనం ఏం చేద్దాం అంటే ఒక జియోగ్రఫికల్ అంటే ఇండియా గురించి కానీ లేకపోతే ఏదైనా పర్సన్ గురించి కానీ అలా మనం చెక్ చేయొచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తున్నా అంటే INDIA మన కంట్రీ గురించి ఎంటర్ చేస్తున్నాను. సో ఇండియాని ఎంటర్ చేసిన తర్వాత సో ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. పీపుల్ ఎలా సెర్చ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో బట్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, హ్యావ్ హిట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రీ సెర్చెస్ ఫర్ టుడే. సో ఈ రోజు వరకు అయితే మనం సెర్చెస్ అనేవి కంప్లీట్ చేసాం కాబట్టి సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను, అంటే మల్టిపుల్ సెర్చెస్కి యూజ్ అవుతుందా లేదా ఐడియా లేదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సజెషన్స్ కానీ, డ్రెస్సెస్ ఫర్ క్రిస్మస్ అని, డ్రెస్సెస్ ఫర్
వెడ్డింగ్ గెస్ట్ అని. సో ఇలా మనకి చాలా సజెషన్స్ వస్తాయి. ఇంకా మనకి బెస్ట్ ఐడియాస్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకనేసి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి, ఎందుకంటే మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బెస్ట్ కంటెంట్ని బిల్డ్ చేసుకోవడానికి. సో మీకు డిఫరెంట్ ఐడియాస్ తీసుకురావడానికి కానీ మీ నీష్ మీద ఎటువంటి కంటెంట్ పెట్టాలని బాగా తెలియడానికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు అంటే ఈజీగా దీంట్లో కీవర్డ్స్ తెలుసుకోవాలంటే ముందుగా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే లైక్ వాటర్ కానీ ఇవన్నీ మనకి ఎంటర్ చేస్తాం కదా. సో ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సజెషన్స్ వస్తాయి కదా. సో సజెషన్స్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ టాపిక్ని దాంట్లో సెలెక్ట్ చేస్తే దాంతోపాటు ఉండే సబ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఆర్టికల్స్ అనేవి రాయొచ్చు. సో నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఒక కీవర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డేటా అంతా మనకి రావడం జరుగుతుంది. వాటన్నిటిని మీరు గూగుల్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది, అదేవిధంగా ఎస్ఈఓ డిఫికల్టీ ఎలా ఉందని మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాతే దాని మీద ఆర్టికల్స్ అనేవి రాసి మీ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది తెచ్చుకోవచ్చు. వీటన్నిటిని కూడా మనకి లాంగ్ టైల్ కీవర్డ్స్, అదేవిధంగా ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ అంటారు. సో దీనివల్ల మీకు తొందరగా ట్రాఫిక్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెబ్సైట్ కంటెంట్ క్రియేషన్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.